తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పల్లెపల్లిన సాగిన ఉద్యమ స్ఫూర్తిని అక్షరాయుధంతో ఊపిరిపోసింది. ఉక్కు సంకల్పంతో ప్రత్యేక రాష్ట్ర కాంక్షకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆపాలంటే, ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేయాలంటే ఉద్యమ వార్తల కవరేజీ తగ్గించాలని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి నిఖార్సైన మీడియాను కట్టడి చేయాలని ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది శ్రీకృష్ణ కమిటీ. తెలంగాణపై ఆంధ్రజ్యోతి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఇప్పుడు బదనాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. కొందరు స్వార్థపరులు కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై విష ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పాత్రను నాటి బీఆర్ఎస్ అధినేతగా కె చంద్రశేఖర్ రావే స్వయంగా ప్రస్తుతించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి, ఆ సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ గురించి కేసీఆర్ మాటల్లో మీరే వినండి. Definitely I agree. I sincerely agree. Since I am your friend and you are also my friend. And this is an open heart. అందరికన్నా నాకు సపోర్ట్ ఎక్కువ చేస్తూ వచ్చిన ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఎవరు రాసినా మీరు ప్రచురించారు. ఎప్పుడు అంతే చేస్తాం. అది మీకు ఒక్కొక్కసారి నచ్చితే ఒకసారి నచ్చదు. నాకు ఒక రైటర్ పేరు ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఈజ్ లైబ్రేరియన్ సంగిశెట్టి శ్రీనివాస్ గారిని ఒక ఆయన రాశారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ కేసీఆర్ స్టేట్మెంట్ అతను రాస్తే అందరికన్నా ప్రముఖ స్థానం ఇచ్చి ప్రచురించిన పత్రిక కూడా ఆంధ్రజ్యోతి. నేను చదివాను ఆంధ్రజ్యోతిలోనే, మన దగ్గర ఉంది అది. మేము వాటిని ఫోటోస్టాట్ చేసి పంచాం. ఆ రోజు ఆంధ్రజ్యోతి కాపీలు ఎక్కువ కొనుగోలు చేసిన పార్టీ కూడా టీఆర్ఎస్ బహుశా తెలంగాణ వైడ్గా. ఎందుకంటే చదవండి, అర్థమవుతుంది, విషయం తెలుస్తుంది అని ఉద్దేశం. ఏబిఎన్ టీవీ ఇంటర్వ్యూకి నేను మొన్న రావాలి. నేను మిమ్మల్ని పర్సనల్ రిక్వెస్ట్ చేసి రాలేకపోతానని చెప్పాను. నిన్న రావాలి. ఈ రోజు కూడా గొంతు లేదు. కాకపోతే మీతో నాకుండే సాన్నిహిత్యం, మన ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, దానివల్ల ఈరోజు నేను వచ్చాను. బాగుంది. 2 మాటలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఐఎమ్ కంఫర్టబుల్, హ్యాపీ. చాలా పెరిగినాయి మాటలు. మీతో నాకుండేటువంటి వ్యక్తిగతమైన సాన్నిహిత్యం అసలు ఈ రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో రారా పోరా ఒరే అని పిలుచుకునేటువంటి మీ అటువంటి మిత్రుడు. మామూలుగా నేను ఫోన్ చేస్తే రాధా ఎలా ఉన్నారంటారు, ఏంట్రా దొరా ఎలా ఉన్నావు అని మీరు అంటారు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో నాతో ఇంకోరు లేరు. అసలు నువ్వు ఎవరు మాట్లాడినావు కదా. రాజకీయ నాయకుడు లేడు, పత్రికా అధిపతులు లేరు, ఇతరులు ఎవరు లేరు. ఎవరు చిన్నప్పటి క్లాస్మేట్స్ తప్పిస్తారు. మీకు తెలుసు నా గురించి, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో నేను మిమ్మల్ని పోగొట్టానుకో, నన్ను పోగొట్టుకోవటానికో లేదా వేరే ఉద్దేశంతో నేను చెప్పట్లా. ఈ మధ్య వాస్తవంగా నా మీద వచ్చిన ప్రొవొకేషన్ ఎక్కువ. మీరు రాశారు, ఒకప్పుడు వార్తలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక వాస్తవం చెప్పాలంటే నా లెక్కలు కొంతమంది అంటారు, ఏమిటండి మీరు ఎన్టీఆర్ని మగాడు అంటారు, సోనియా గాంధీ. నేను ఇవే బాబు, నేను ఉన్నది ఉన్నట్టు అంట తప్ప లేదంటే డబ్బా కొట్టడం నాకు అలవాట్లేదు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కానీ ఆ కర్మగా నాకు ఈ వయసులో లేదు. నాకున్న పరిజ్ఞానం మేరకు బహుశా ఉంటే ఉండవచ్చు, మేబీ ఐఎమ్ రాంగ్, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. ఒక ఆరిపోయిన పత్రికను తీసుకొచ్చి అద్భుతంగా ఆంధ్రజ్యోతిని ఇంత గొప్పగా మీరు ఒక సందర్భాన్ని తీసుకుని, చాలా శ్రమ తీసుకుని, అసలు మీరు చాలా పెద్ద హై స్టేక్స్ ఇన్వాల్వ్ చేసి మీరు దాన్ని రివైవ్ చేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక కింద అది ఈ రాష్ట్రంలో ఉంది, ప్రజలు చదువుతారు. నేనైతే ప్రతిరోజు డిఫరెంట్ చదువుతాను. మీరు దాంట్లో కొన్ని భూముల అక్రమాల గురించి వార్తలు రాశారు. దాన్ని చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా ఖండించారు ఆ పెద్దలు, ఆ రోజుల్లో ఉన్న పెద్దలు. అవును, సరే, వారి గురించి నాకు మంచి నేను మాట్లాడదలుచుకోలేదు, చెడ్డ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఆ రోజు రాసిన వార్తలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఈ మధ్య టీఆర్ఎస్లో మేము కలెక్ట్ చేసాం. ఆ రోజు నుంచే కటింగ్స్ ఉన్నాయి టీఆర్ఎస్ లైబ్రరీలో. పర్టికులర్లీ రసల్ ఖైమా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద ఫస్ట్ ఇష్యూ, ఫస్ట్ పేపర్ వాజ్ షోన్ టు మీ వాజ్ ఆంధ్రజ్యోతి, రసల్ ఖైమా. ఇది 100% ఫిట్ కేసు అండి మీరు చేస్తున్న వాదనకి. ఇది అసలు ప్రపంచంలో ఎవరిని పిలిచినా సరే, నేషనల్ ఇంటర్నేషనల్ జూరీని పిలవమనండి, దిస్ స్టాండ్స్ ఫర్ స్క్రూటినీ, మీరు దీంతో స్టార్ట్ చేయండి మీ పోరాటం అని చెప్పారు. అంటే ఆ అంశాన్ని లేవనెత్తితే, ఒకరోజు మీరు లేవనెత్తారు, చాలా దుర్మార్గంగా మీరు తూలినాడారు. అసలు ఆ పత్రిక మీద చదవమండి చీ అని కూడా అన్నారు. మేమంతా నవ్వుకున్నాం ఆ రోజుల్లో. పత్రిక చదివేంత ఓపిక లేని వాళ్ళు రాష్ట్ర అధినేతలు అయితే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే మంచి రాస్తారు, చెడ్డ రాస్తారు, జర్నలిస్టులు క్లారిఫై చేసుకోవాలి, చెప్పాలి, నిరసన కూడా వ్యక్తం చేయొచ్చు. యూ హ్యావ్ ఎ రైట్. మీరు ఎప్పుడు ఎవరిని స్పేర్ చేయలేం. నేను మంత్రిగా ఉంటూ రిక్వెస్ట్ కూడా చేశాను మిమ్మల్ని,
ఏంటి మీరు మా టీడీపీ గవర్నమెంట్ రాస్తున్నారు, ఎందుకంటే మీడియా ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ అనే సిస్టమ్ టీడీపీలో నేను పెట్టించిన దాంట్లో నా ఒక పాత్రదారు. అవును. మేము అన్ని పత్రికలు తెప్పించి విశ్లేషించేవాళ్ళం. ఏమిటండి ఆంధ్రజ్యోతి మనకు వ్యతిరేకంగా రాస్తుందని బాధపడ్డాం ఆ రోజు. నేను మిమ్మల్ని ఫ్రెండ్గా పర్సనల్గా అడిగాను, మీరు ఏమిటి ఇట్లా రాస్తారంటే మీరు తప్పు మార్చుకోండి, నేను రాయను, నేను మీకోసం రాయను అని మీరు చెప్పారు. ఆ రోజు నాతో ఆన్ టు ద ఫేస్ చెప్పారు. సో మీరు పరంపరగా రాస్తూ వస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఈ రోజు కూడా రాస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరిలో నేను ఎక్కువ అభిమానించేది నా కూతురు. ఎందుకు ఆడపిల్ల అంటే సహజంగా మనం ఎక్కువ లైక్ చేస్తుంటాం, తండ్రికి ఎక్కువ సన్నిహిత ఉంటుంది సాధారణంగా, అట్లా లైక్ చేస్తాను. ఇద్దరు కూడా బాగా క్లియర్, బాగా షార్ప్ ఉంటారు, నీకు తెలుసు, నీతో కలిశారు. ఆ మధ్య మీరు వార్తలు రాసినప్పుడు, నేను ధర్నా చేయించినప్పుడు నా మీద అరిచింది, అంకులేంటి నీకు గొడవ ఏంటి, మీరు ఫోన్ చేస్తే లేదా ఒకసారి పోయి మాట్లాడితే దానికి ఇష్యూ ఎందుకు చేసుకుంటున్నారు, నీకెందుకు బాధ అని నేను అడిగాను. పత్రికా వార్తా ఉద్యమం అది వదిలి వారికి మీకుండే ఫ్రెండ్షిప్ మీరు అరే అనుకుంటారు. నేను విన్నా చాలాసార్లు ఫోన్లో మాట్లాడుతుంటే, మీకెందుకు అసలు ఈ దిక్మాలిన పంచాయతీ చిన్న అంశం మీద, వారికి ఎవరైనా మిస్పేడ్ చేసి ఉండొచ్చు, లేదా వారు రాసిందే కరెక్ట్ అయ్యి మీరు రాంగ్ ఉండి ఉండొచ్చు, ఒకసారి కలిసి ఈజీ కదా, మీరు ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండి అని చెప్పారు.